జగన్ ఇలాగ చేస్తున్నాడు, ఎన్నో అక్రమాలు అన్యాయాలు చేసి ఈరోజు ప్రజల్ని ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్నాడు. ఏ విద్య వైద్యం అంటాడు, ఇది అంటాడు, ఏది చేయలేదు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి ఈరోజు సంఘీభావం తెలపలేదు. మరి ఏం చేస్తాడండి? ఇలా 4 ఏళ్ళు 5 ఏళ్ళు గడిపేశాడు, ఏమీ చేయడం లేదు. అయినా రోడ్లు అలాగే ఉన్నాయి, అన్ని ప్రజలు ఇబ్బందులు పాటయ్యారు. కాబట్టి నా ఉద్దేశంలో ప్రజలందరూ కూడా ఈరోజు జగన్కి సపోర్ట్ చేయకుండా ఈరోజు టీడీపీకి జనసేన ఇవన్నీ కూడా వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవజ్ఞుడైనా తిరిగి ఆయన్నే అధికారంలో తీసుకొస్తారని విశ్వసిస్తున్నాను. ఇక బివి రామ్ గారు అలుపెరుగని పోరాట యోధుడైనా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం మాట్లాడుతున్నారంటే ఎగిరి జగన్ గవర్నమెంట్ ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, చేయట్లేదని రామ్ గారు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఛానల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎటువంటి పరిస్థితులు కూడా జగన్ ప్రభుత్వం రాకుండా చూడాలని అందరినీ కూడా వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. జై హింద్.